జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గ్రేటర్ విశాఖ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన పీలా శ్రీనివాస్ నిరంతర ప్రజాసేవకునిగా పనిచేస్తానని హామీ. విట్ వర్సిటీ స్టార్టప్ ఎక్స్పోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విద్యార్థుల భవిత కోసం తాను ఏమి చేసేందుకైనా సిద్ధమన్న ముఖ్యమంత్రి. చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన. ఎట్టకేలకు విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుని ఈరోజు నూతన మేయర్గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. బీసీ జనరల్ కోటాలో మేయర్ ఎన్నిక జరిగింది. కోరం సరిపోవడంతో మేయర్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరు పీలా శ్రీనివాస్ ను ఎమ్మెల్యే వంశీకృష్ణ, బీజేపీ నుండి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. మేయర్గా పీలా శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు. విశాఖ 7వ మేయర్గా 3వ జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. తనను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పగించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లప్పుడూ ప్రజాసేవకు అంకితమై ఉంటానని పీలా హామీ ఇచ్చారు. నూతన మేయర్కి అభినందనలు తెలుపుతూ పలువురు నాయకులు, కార్పొరేటర్లు, అధికారులు పుష్పగుచ్చాలను అందజేశారు. కార్పొరేషన్ తరఫున అదనపు కమిషనర్ గారు శ్రీ డివి రమణమూర్తి గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. ఈరోజు మీ అంతా నాపై విశ్వాసంగా ఏదైతే విశాఖపట్నం గేటర్లో మంచిగా నాయకత్వం నడుపుతామని, ఆ నాయకత్వానికి ఇలువలతో నడుపుతానని నన్ను గుర్తించి ఈరోజు మేయర్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా నేను పనిచేద్దామని నా మనస్సాక్షిగా నేనున్నాను. ఏదైతే మనం అనుకున్న విధానాలకి కట్టుబడి నేను కంపల్సరీగా పనిచేస్తానని మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని 4 రోడ్ల కూడలిలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయనగరం నుంచి బొబ్బిలి వెళ్తున్న లారీ మెంటాడ వైపు నుంచి పల్సర్ బైక్ పై వస్తున్న 2 వ్యక్తులను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే మరణించగా మరో వ్యక్తికి గాయాలతో పాటు కాలు విరిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. వీరు విశాఖపట్నం, మధురవాడకు చెందిన వారిగా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి అమానుషమని గాజువాక జింక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కాశ్మీర్కు వెళ్లిన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను కేంద్రం మట్టి కురిపించిందని, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులను తరిమి కొట్టాలని కోరారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క పౌరుడు భారతదేశానికి అండగా నిలబడాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు, విశాఖ జిల్లాకు చెందిన చంద్రమౌళి ఉగ్రవాదుల దాడులు మృతి చెందారని, వారి కుటుంబాలకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. అనంతరం జింక్ మైదానంలో వందే మాతరం అంటూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జింక్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పాకిస్తానీ దేశం ఎప్పుడు ఇండియా పైన ఏదో ఒక రకంగా కుట్ర చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు కూడా సాగు దెబ్బలు తింటూనే ఉంది. అయినా సరే పాకిస్తానీ తాలూకా బుద్ధి మాత్రం మారటం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం చూస్తే కుటుంబ సభ్యులతో పాటు జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళినటువంటి 27 మందిని వాళ్ళని హిందువులా ముస్లింలా అని చెప్పి పరీక్షించి మరీ ఈరోజు మరి అమానుషంగా కాల్చి చంపేయడం అన్నది అది చాలా దుర్మార్గమైన చర్యది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా రగిలిపోతున్నటువంటి అంశం ఇది. దీన్ని ఖచ్చితంగా ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్నాయి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్రంలోని ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా సరే భారతీయులందరూ కూడా అండగా నిలుస్తారు. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే ఇప్పుడు కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ టెర్రరిస్ట్ ముఠాలని వాళ్ళు ముసుగెలిపి భారతదేశం పైన పంపిస్తున్నారు. కాబట్టి అనేకమైన అమాయకుల ప్రాణాలు కూడా ఎప్పటికప్పుడు కోల్పోతున్నారు. అయినా సరే మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా బార్డర్లో ప్రతినిత్యం కూడా ఈ దేశాన్ని కాపాడుతూ చేస్తున్నటువంటి భారత సైనికులకు మన అందరం కూడా సల్యూట్ చేయాలి. వారు చేస్తున్నటువంటి సేవలకు మనందరం కూడా వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఎవరైతే చనిపోయినటువంటి మిత్రులు, ఎందుకంటే ఈరోజు మరి వాళ్ళ కుటుంబంతో పాటు వెళ్ళి విహారయాత్రకు వెళ్ళినటువంటి మిత్రుల్ని అమానుషంగా చంపారు. కాబట్టి దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మిత్రులు ఉన్నారు. అందులో విశాఖపట్నం నుంచి మరి చంద్రమౌళి గారు, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలవాసులైనటువంటి మధుసూదన్ రావు గారిని కూడా మరి ఇందులో వారు కూడా మరణించడం కూడా జరిగింది. అందుగురించి సరిపోయినటువంటి వారందరికి కూడా మా జింక్ వాకర్స్ అసోసియేషన్ తరఫున వారందరూ కూడా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. విశాఖ స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు తక్షణం యాజమాన్యం చెల్లించాలని, వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, ఉక్కు నగరంలో పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని కోరారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి వెంటనే తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. మొత్తం ఒక్కొక్కటి పీకేసి కార్మికుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని బలహీనం చేయాలని, ఆర్సెలాల్ మిట్టల్ బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తి చేయకుండా 3 బ్లాస్ట్ ఫర్నెస్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు 2 సంవత్సరాల పైగా నిలిపేసింది. ఈరోజు రెండోది నడిపిన ఉత్పత్తి పూర్తి సామర్థ్యం చేయలేదు. కావాలనే మనకి అన్ని వనరులు ఉన్నా, అన్ని అవకాశాలు ఉన్నా, దేశంలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్ అయినా దీన్ని ప్రైవేట్ వాడికి ఇవ్వాలనేటువంటి దురుద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్తో ఆడుకుంటా ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి కూడా వీరేమైనా తోడ్పడతారని చెప్పేసి ఆశించినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు తీరనటువంటి నిరాశ అనేటువంటిది ఏర్పడింది. వారు చెప్పిన వాగ్దానాలు పూర్తిగా భంగం చేశారు. వారు నమ్మక ద్రోహం చేశారని ఈరోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకనే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి కష్టాలు కొనసాగుతున్నాయి. అందులో జీతాలు లేక, జీతాలు ఇవ్వకపోవడం కాదు, లేకపోతే లాభాలు లేక కాదు, ఈరోజు ఉద్యోగుల మీద ఆ కాంట్రాక్ట్ వర్కర్లని తొలగించడం, ఉద్యోగులను పర్మనెంట్ వాళ్ళని వీఆర్ఎస్ఏ కాదు మిగిలినటువంటి వాళ్ళని కూడా దఫాలుగా పూర్తిగా తగ్గించేటువంటి పనులకి పాల్పడడం అనేటువంటిది ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగుల యొక్క మైండ్కి ఏళ్ల మీద
ఆటలాడేటువంటి పద్ధతి అనేటువంటి చేస్తారు. ఎందుకంటే పోరాడుతున్న వాళ్ళలో ప్రథమ పీఠన ఉన్నారు, రాష్ట్ర ప్రజలు మనకు మద్దతు ఇస్తున్నారు. అందుకని ఈ 20ని బలహీనం చేసేదానికి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందుకనే మన పోరాటం కొనసాగిస్తున్నాం. అమరావతి విట్ యూనివర్సిటీలో నిర్వహించిన వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు విద్యార్థులు ఎగబడ్డారు. వారందరితో సీఎం సెల్ఫీ ఫోటో దిగారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన సందర్శించి పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్, రోబో, వ్యవసాయం, కాలుష్య నియంత్రణకు గాను ఎలక్ట్రికల్ వాహనాలు, కార్మికుల రక్షణకు ఉపయోగపడే పరిజ్ఞాన హెల్మెట్స్ వంటి పలు పరికరాలు వినియోగాన్ని విద్యార్థులు, స్టార్టపర్స్ సీఎంకి వివరించారు. అనంతరం వర్సిటీలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ వర్సిటీ చరిత్రను వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో తాను అధికారంలో లేనప్పుడు విట్ అధినేత విశ్వనాథం తనపై అమితమైన విశ్వాసంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో విట్ వర్సిటీకి ఏర్పాటుకు సహకరించాలని కోరిన సందర్భాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. కేవలం 180 మంది విద్యార్థులతో వెల్లూరులో ప్రారంభమైన విట్ ఇప్పుడు దేశం గర్వించదగ్గ వర్సిటీగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనను నమ్మి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక స్వప్నం. ఆంధ్రులంతా ఒక్కటిగా కలియ చూసిన కలల నగరం. నవ్యాంధ్ర రాష్ట్రం ఉదయించిన వేళ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూ అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడంతో జనరంజకంగా ప్రజల ఆశలతో కూడిన రాజధాని కలకు నిలయమై వెలిగింది. అందుకే ఎన్నో వేల ఎకరాల భూమిని రైతులంతా ఒక్క మాటపై చంద్రబాబు నాయుడు గారు రాజధాని అభివృద్ధికి బాట వేస్తారని నమ్మి తృణప్రాయంగా అర్పించారు. అయితే వారి నమ్మకమే ఊపిరిగా విశ్వవిద్యాలయాలు, ఐటీ హబ్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్రపంచ స్థాయి రోడ్ నెట్వర్క్ ప్రతి దశలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిగా కాలుష్యరహిత పచ్చదనంతో అమరావతిని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా, ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చే అక్షయ పాత్రగా అతి త్వరలో రూపొందించడమే. ఒక మామూలు వ్యక్తి, ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు. విజయనగరం జిల్లా సంతకవటి మండలం గుల్లా సీతారాంపురంలో ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదం కారణంగా 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 4గురికి తీవ్ర గాయాలు కాగా మరో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. కర్రలు, ఇనుప చువ్వలతో పరస్పర దాడులకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు 4గురి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించామని వైద్యులు తెలిపారు. శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొంప కృష్ణ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి గొంప కృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్యకర్తలంతా ఎటువంటి నిరుత్సాహం పాలవద్దని, ముఖ్యమంత్రి ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి కావలసినంత నిధులు అందించే దిశగా ఆయన పాలన జరుగుతుందని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందరం పనిచేయాలని కోరారు. అలాగే ఈ నెల 29వ తేదీన విశాఖపట్నం గీతం కాలేజీ వద్ద పార్లమెంటు సభ్యుడు భరత్ ఆధ్వర్యంలో అమర్ రాజా కంపెనీ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని, దీనికి కార్యకర్తలందరూ వారి వారి ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగులకు సమాచారం అందించి ఉపాధి కల్పనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఆర్గనైజ్ చేస్తున్న ట్రైనింగ్ సెంటర్ ఇది. అకామిడేషన్ ఫ్రీ, మీరు పట్టుబట్టలతో వెళ్తే చాలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు యూనిఫామ్ కూడా ఇస్తున్నారు ఫ్రీగా. లేడీస్ ఉన్నారు, ఉమెన్కి ముందు 4వ తారీఖున సిండికేట్ వివేక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరూ వర్కుల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ స్థానికంగా నాయకులతో మీ అందరూ ఆర్థికంగా బలపడకపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయడం కష్టం. మనం 100% గెలవాలంటే మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. మీ గ్రామాల్లో సమస్యలు మీరు ఈరోజు ఈ నియోజకవర్గంలో నాకు ఏ పదవి లేదు, అధికార ప్రతినిధి అని పార్టీ పదవి తప్పితే రాజ్యాంగానికి సంబంధించి ఎలాంటి పదవులు లేదు. కానీ ఈరోజు మీ అందరూ ఇంతమంది ఎందుకు వస్తున్నారు? నా మీద నా నమ్మకంతో. మళ్ళీ మీ మీద మీ గ్రామాల్లో ఆ నమ్మకం రావాలంటే గ్రామ సమస్యల కోసం పట్టించుకోండి. గాజువాకలో రాష్ట్ర స్థాయి కుడో పోటీలు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఆలూరి శశిధర్ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా కుడో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో కుడోకి మంచి ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రతిరోజు కుడో నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ప్రధాని మోదీ ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని తెలియజేశారు. కుడో రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, గెలుపొందిన వారు మే నెలలో పూణేలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని చెప్పారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నరసింహరావుని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. రవిబాబు గారు, రమణ గారు, అనురాధ గారు అంతా ఒక టీంగా ఏర్పడి కుడోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్ చేయాలని. ఎందుకంటే చూస్తున్నాం ప్రతి స్కూల్స్ కాలేజెస్లో ఎక్కువగా కరాటే, కిక్ బాక్సింగ్, జూడో ఇలాంటి కబడ్డీ ఇలాంటివి ఉన్నాయి. కుడో లేదు. ఇప్పుడు చూసాం ఫైట్ కూడా పిల్లలు స్టూడెంట్స్ చదువుతో పాటు కుడో నేర్చుకోవడం ద్వారా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చూస్తున్నాం పిల్లలంతా ఎక్సర్సైజ్ లేక కుడో లాంటి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఊపకాయ వచ్చి వెయిట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నారు. చదువులలో కూడా సరిగా చదవలేని పరిస్థితి. కానీ కుడో నేర్చుకోవడం ద్వారా అది కిక్ బాక్సింగ్, కరాటే, జూడో ఇవన్నీ కలిపితే కుడో 4-5 రకాల స్పోర్ట్స్ కలిపి కుడో చూసినప్పుడు ఫైట్ చేశారు. చాలా చక్కగా స్టూడెంట్స్ క్రీడాకారులు కుడో ద్వారా శరీర రాజకీయం కూడా పెరుగుతుంది, స్ట్రాంగ్ గా ఉంటాం, ఫిట్గా ఉంటాం. ముస్లింలపై దాడులు చేస్తూ ముస్లింల ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టిందని, ఈ బిల్లును తాము పూర్తిగా ఖండిస్తున్నామని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ప్రతినిధి రహమతుల్లా బేగ్ అన్నారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడూ తమ అభీష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం త్యాగం చేసి దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు. వక్ఫ్ అంటే అల్లాహ్ పేరున అర్పించడమేనని అర్థాన్ని వివరించారు. ప్రముఖ న్యాయవాది షరీఫ్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం దానం చేయబడిన ఆస్తి, భూమి, భవనం, నగలు ఏదైనా సరే అల్లాహ్ పేరున దానమిచ్చారో ఆ ఆశయాన్ని నిర్వహించేందుకు ఎవరిపై ఆధారపడకుండా ఆస్తిని కాపాడే సంరక్షణ సంస్థగా అలనాటి ప్రభుత్వాలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణ చేయుటకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రక్షణగా మైనార్టీ సంస్థలకు ఇచ్చిన మౌలిక సూత్రాలు ఏంటి? సమాజంలో స్వేచ్ఛగా మైనార్టీస్ బ్రతకడానికి కానీ, సమాజంలో మైనారిటీ వర్గాలంటే
బౌద్ధులు ఉన్నారు దీంట్లో, సిక్కు మతస్థులు ఉన్నారు, తర్వాత ముస్లిం మతస్థులు అంటే ఇస్లాం వీళ్ళు ఉన్నారు. ఈ 3 మైనార్టీ మతస్థులకి, ఈవెన్ క్రిస్టియన్స్ ఆల్సో, వీరు ఈ నలుగురికి కూడాను ఒక ముస్లిమ్స్కే కాకుండాను ఆర్టికల్ 26 క్షుణ్ణంగా చెప్తుంది. తెలుగులో అధికరణ అంటాం, అధికరణ. ఆర్టికల్ 26 అధికరణ భారత రాజ్యాంగం, ది గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆధ్వర్యంలో రాసిన భారత రాజ్యాంగంలో అధికరణ 26 మనం ఒకసారి చూస్తే కనుక ప్రెస్ మిత్రులందరికీ, ఈ న్యూస్ చూస్తున్న ఈ నేషన్లో ఉన్న ఎవరైనా సరే కానీ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను 2 నిమిషాల్లో నాకు తెలిసినంత వరకు వక్ఫ్ చట్టం అంటే ఏంటి, వక్ఫ్ చట్టాలకి గ్యారంటీగా ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలేంటి, రాజ్యాంగ సూత్రాలు అనుసరించి వక్ఫ్ చట్టం ఎట్లా ఉండాలి, భారత ప్రభుత్వం వారు వక్ఫ్ చట్టాన్ని ఎట్లా వాళ్ళు వినియోగించుకోవాలి లేదా చూడాలి లేదా కాపాడుకోగలగాలి, ఈ 3 పైన అనేక మార్లు చర్చలో 1952 దగ్గర నుంచి జరుగుతున్నాయి. 1952 నుంచి, ఇవి ఈరోజు కొత్తగా జరిగిన పరిణామాలు కాదు. 1952 దగ్గర నుంచి జరిగిన పరిణామాల్లో వస్తూ 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 చివరికి 2025 సంవత్సరంలో ప్రభుత్వం వారు, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్కి వత్తాసు పలకడానికి ఇక్కడికి రాలేదు, ఇతరత్రా మాకు జెండా లేవు, ఎజెండాలు అసలు లేవు. మేము మైనార్టీ గ్రూప్స్గా భారతదేశంలో ఉన్నాం. మేము భారతదేశంలో మైనార్టీ గ్రూప్స్గా ఉండడానికి కారణం ఎవరో మాకు దాక్షిణ్యం ఇస్తే దయతలిస్తే ఇక్కడ ఉండింది కాదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం వారు ముస్లింల పైన దాష్టీకం ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. మేము చేసే నేరం ఏంటి అర్థం కాలేదు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో రిటైర్డ్ డిఈ దొగ్గ దేవుడు నాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో జరిగిన దాడులను ఖండిస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం స్థానిక 4 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఉగ్రవాదులను తరిమి కొట్టాలని కోరారు. మోడీ గారికి ప్రతి ఒక్కరు అన్నదండ ఇవ్వండి, వారికి మనము సహాయ సహకారాలు అందించి ఈ రోజు పాకిస్తాన్ ని ప్రతి ఒక్కరు కూడా బట్టి పెట్టాలి. పాకిస్తాన్ లోనే కాదు, వాళ్ళ తాలూకా జనాలు చాలా మంది ఇక్కడ కార్యరూపం దాల్చి ఇక్కడ పాకిస్తాన్ తాలూకా ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పేరు పేరున తెలివి కొడదాం. పాకిస్తాన్ తాలూకా ప్రజలారా, మీరందరూ దమ్ముంటే రండి, మా మోడీని మీరు ఏమి చేయలేరు, ఆయన ఏమి చేయలేరు మీరు అంటారే. ఈ రోజు సింధు నది కాదు, ప్రతిదీ మీకు ఆపుతాం, ప్రతిదీ రోజు ఏం చెయ్యాలో అది చేస్తాం. మాటలకు భారతదేశం శక్తి ఏంటో త్వరలో చూపిస్తాం. మీరు ప్రతి ఒక్కరు పాకిస్తాన్ లో ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మోకలు కూడా ఒక్కరిని కూడా తరిమి కొడతామని చెప్పి ఈ రోజు మేము అందరం శపథం పొందుతున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనను ఖండిస్తూ భారతదేశం అంతటా నిరసనలు, శాంతి ర్యాలీలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా చేపడుతున్న చర్యలకు ప్రపంచ వ్యాప్తంగా వారికి మద్దతు లభించేలా భారతీయతను కాపాడుకునేందుకు ఐక్యతతో కదం తొక్కాలని విజయనగరం జిల్లా రాజంలోని లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం పిలుపునిచ్చింది. లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్య బృందం శ్రీనివాసరావు, రత్తయ్య, స్వామిల సౌజన్యంతో మేనేజర్ కుమార్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు, సిబ్బందితో పాటు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, జన సైనికులు లక్కీ షాపింగ్ మాల్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాశ్మీర్ను కాపాడుకోవాలని జాతీయ భావాలతో నినదించి జాతికి సంఘీభావం తెలిపారు. దీన్ని ఈ దేశం తీవ్రంగా ఖండిస్తుంది. కాశ్మీర్ ప్రజలు ఈవేళ అక్కడ పర్యాటక ప్రాంతం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఆ పర్యాటక ప్రాంతాన్ని ఈవేళ విచ్ఛిన్నం చేసి దేశవ్యాప్తంగా మత ఘర్షణలకు కూడా ఈవేళ ఉగ్రవాద రూపంలో ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజానీకం తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి ఘటనలు కానీ భవిష్యత్తులో జరిగితే దేశవ్యాప్తంగా ఏదైతే ఘటనలకు ఉగ్రవాదులు పురుగొలుపుతారో వాళ్ళకి దేశంలో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజానీకంగా మేము హెచ్చరిస్తున్నాం.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేశారు పండితులు. మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. చందనోత్సవం నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చందనోత్సవం నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అంతరాయాల దర్శనాలు ఉదయం 6 గంటలతో ముగుస్తాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని, భక్తుల సౌకర్యార్థం పెద్ద సంఖ్యలో బస్సులు సిద్ధం చేశామన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 5 మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించడం జరిగిందని, ఈ సంవత్సరం సుమారు 2 లక్షల మంది భక్తులు నిజరూప దర్శనం నిమిత్తం వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటీవలే వివిధ ఆలయాల్లో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రేటర్ విశాఖ మేయర్గా బాధ్యతలు చేపట్టిన పీలా శ్రీనివాస్, నిరంతర ప్రజాసేవకునిగా పనిచేస్తానని హామీ. విట్ వర్సిటీ స్టార్టప్ ఎక్స్పోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, విద్యార్థుల భవిత కోసం తాను ఏమి చేసేందుకైనా సిద్ధమన్న ముఖ్యమంత్రి. చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.